మహాబలిపురం గుహాలయాలు తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లాలో మహాబలిపురం గలదు. చెన్నై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ గుహాలయాలు ఉన్నాయి. ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన పల్లవరాజుల రాజ్యానికి తీరపట్టణము దీని మాముల్లపురం అని పిలువబడేది. పూర్వం దీనిని బలిచక్రవర్తి పాలించడం వలన మహాబలిపురంగా పేరు వచ్చింది. పల్లవులు దీన్ని మంచి రేవు పట్టణంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కొండ మీద లైట్ హౌస్ నిర్మించారు. సంవత్సరాలకు పూర్వం రాజు పల్లవ వంశస్థుడు మహేంద్రవర్మ మహాబలిపురం, దలనానూరు, మామండూరు, తిరుచిరాపల్లి ప్రదేశాల్లో కొండలను తొలగించి దేవాలయాలను నిర్మించాడు. నుంచి 770 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవ రాజుల ఆధ్వర్యంలో శిల్పకళలకు జీవం పోసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు 9 గుహాలయాలు ఉన్నాయి. మహిషాసుర మండపం, వరాహ మండపం, గోవర్ధన మండపం మరియు పాసు మండపం, నల్లరాతితో చెక్కబడిన నంది, సింహం, ఏనుగు ఇంకా అనేక శిల్పరూపాలు కనిపిస్తాయి. పెద్ద రాతి బండ ఏటవాలిపై ఈ పెద్ద రాతి బండ ఏ ఆధారం లేకుండా నిలబడి ఉంది. ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా రథాలు కనిపిస్తాయి. అతి పురాతనమైన షోర్ ఆలయం కూడా దర్శనమిస్తుంది. అతి పురాతన శిల్పాలను మహాబలిపురంలో చూడవచ్చు.